చేశారు. ఈనాటి సన్మాన గ్రహీత సిహెచ్ ప్రతాప్ గారికి, అలాగే వారి శ్రీమతి గారికి, మరి ముఖ్యంగా వారి తండ్రి గారు నాగభూషణ గారికి, ఎంతో దూరం నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే వేదికను అలంఘించిన పెద్దలకు, అలాగే ఉన్నతాధికారులందరికీ, సిబ్బంది అందరికీ, అలాగే వారి బంధుమిత్రులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మరి వారి గురించి రెండు మాటలు ఏంటంటే, నేను ఆప్షన్ వెహికల్ కొని వారి రిజిస్ట్రేషన్ పని మీద, ఆ వెహికల్స్ పని మీద అనేక జిల్లాలు తిరుగుతూ ఉంటాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో సార్ గురించి నేను చాలా మంచి పేరు విన్నాను. ఆ చిత్తూరు జిల్లా ఆఫీస్ ఎవరైనా చూస్తుంటే అది ఆఫీస్లాగా ఉండదు, అది పార్క్ లాగా ఉంటుంది. అంత మొక్కలతోటి చాలా ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అది చిత్తూరు జిల్లా ఆర్టీ ఆఫీస్. దాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఎన్నో మంచి పేరు అనేక జిల్లాలు వెళ్ళినప్పుడు ఆయన గురించి చెప్పడం నేను విన్నాను. అయితే ఇందాక కళాజ్యోతి మిసెస్ మేడం చెప్పారు, ఆయన మాట తప్పరు, మేడం చెప్పరని. అయితే ప్రతి సంవత్సరం కూడా మా చర్చి దగ్గర క్రిస్మస్ మీటింగ్ పెడుతూ ఉంటాము. అయితే ప్రతిసారి నేను అందరికీ కార్డులు ఇచ్చి ఇన్వైట్ చేస్తాను. అందరూ వస్తానని చెప్పారు కానీ ఎవరు కూడా రాలేదు. కానీ ఫస్ట్ టైము నేను జనరల్గా కార్డు ఇచ్చాను ఆయనకి, ఎప్పుడు ఇచ్చినట్టుగా కాసారి మీ క్రిస్మస్ మీటింగ్ రండి అంటే అన్న టైంకి ఆయన కారు వేసుకుని రావడం నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చారంటే మాట తప్పరు. ఆ వేదిక మీద ఒక విలువైన సందేశమైన ఉండటం జరిగింది. అది మరి ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటంటే, ఈ యొక్క ఆర్టీ ఆఫీస్ చరిత్రలో ఈ ప్రతి సంవత్సరం కూడా కిరణ్ పాల్ గారు లేరు, క్రిస్మస్ జరిపిస్తుంటారు లోపల. అయితే ప్రతాప్ గారు వచ్చిన తర్వాత ఈయన ఏమంటారో ఏటో తెలియదు కదా అని, సార్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పెడుతుంటాము, మరి ఏం చేయమంటారంటే ఆయన అన్నారు బాగా చేయండి అన్నారు. బాగా చేయడంలో కూడా బయట పెట్టి చేయమన్నారు. బయట పెద్ద స్టేజ్ వేసి వేదిక వేసి చాలా ఘనంగా జరిగింది. కాబట్టి ఆయన గొప్ప దైవ ప్రేమికులు. ఈ చరిత్రలో చరిత్రలో క్రిస్మస్ మీటింగ్ చాలా గ్రాండ్గా జరిగింది, మనం సాక్షులే. మరి ముఖ్యంగా ఒక చిన్న రెండు మాటలు ఏంటంటే, ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లు చాలాసార్లు వస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఫస్ట్ టైం తల్లిదండ్రులు సన్మానించడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో 10 ఆజ్ఞల్లో ఒక మాట ఏంటంటే, తల్లిదండ్రులు సన్మానించము నీ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అంటారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు సన్మానించడం అంటే చాలా గొప్ప విషయము. అది వారి హృదయాల్లో నాటుకోవటం, ఆ తల్లిదండ్రులు సన్మానించడం ఎంతో గొప్ప విషయము. అలాగే నన్ను గణపరచువారు నేను గణపరచును అన్నాడు. కాబట్టి ప్రభుని గణపరిచారు, వారు గణపరిచే జీవితంలో ఉన్నారు. వారి జీవితకాలం అంతా కూడా దీర్ఘాయుష కలిగి, ఆరోగ్యాలు కలిగి, వారి కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉండి ఇంకా మంచి ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని, వారి ఆశయాలు నెరవేరాలని యేసుక్రీస్తు నామంలో వారి టీటీసీ ప్రతాప్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్.